రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నిజామాబాద్ రైతులు రోడ్డెక్కారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఆర్మూర్ మండలం ఆలూరులో రైతులకు సంఘీభావం తెలుపుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలి. 2 లక్షల రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు భరోసా పైసలు వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే. రైతుల ధర్నాకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతుల డిమాండ్స్ ఏంటి, వారి ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని రైతులు ఇవాళ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కేంద్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లో రైతాంగం సంఘటితమయ్యింది. రైతాంగం ఒక్కతాడికి పైకి రావడం జరిగింది. మనం ప్రస్తుతం ఆర్మూర్ మండలం ఉన్నటువంటి ఆలూర్ మండలం ఉన్నటువంటి రైతు ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు వేదిక వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. రైతులందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసింది, ప్రలోభ పెట్టింది, వంచింది, మోసం చేసిందని రైతులంతా నినాదం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగడం జరుగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాలకు దిగడం జరిగింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది కాబట్టి ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. రైతులు మోసం చేసిండ్రు, వద్దనెక్కిన తర్వాత రైతు బాగోగులు ఏపాటికి పట్టించుకోలేదు. అనేక పర్యాయాలుగా రైతులను వంచే ప్రయత్నం ఇవాళ చేస్తున్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా ఒకతాటికి వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు అటు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతాంగం ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత నెల 24వ తారీఖున రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ధర్నా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ ధర్నాకు సంపూర్ణ మద్దతు రైతాంగం ఇవ్వడం జరిగింది. వేలాది మంది రైతులు పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే స్పిరిట్ ని పునిపించుకొని ఇవాళ ఆర్మూర్ పరిసర ప్రాంత రైతాంగం అంతా ప్రభుత్వం మెడల వంచేందుకు సిద్ధము. రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న సమయంలో రైతులను అనేక పర్యాయాలుగా అనేక మార్లు రైతుల బాగు కోసం ప్రయత్నం చేస్తాం, రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పిండు, షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కానీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గాలుస్తున్నా ఇప్పటి వరకు అలాంటి హామీ ఏ ఒక్కటి నిరూపించుకో. పైగా రైతు భరోసా ఇప్పటికీ రైతు ఖాతాలో లేదు. దాన్ని నిరసిస్తూ ఇవాళ రైతాంగం అంతా సంఘటితమైంది. అటుపక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా ఇవాళ చలో ప్రగతి భవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు కూడా అటు ప్రగతి భవన్కు వెళ్లే సమయంలో రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. రైతులను ఇవాళ పోలీస్ స్టేషన్లో బైండర్లు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్మూర్ ఏదైనా ఉద్యమంలో పిలిపిస్తే గతంలో ఎర్రజనుల బకాయిలను వసూలు చేసి మెడలు వంచిన చరిత్ర ఆర్మూర్ రైతాంగం ఉండింది. ఒక స్పిరిట్తో రైతాంగం పనిచేస్తుంటుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పాటు అత్యధికంగా ఉన్నటువంటి రైతులు ఒకటిసాటిపై కట్టి సంఘటితమై ఇవాళ రైతాంగాన్ని
ఒక తాటిపైకి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తీసుకొస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతు నాయకులు ఉన్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకోసం ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది, వారు ఏమంటారు, వారి మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అనేక పర్యాయాలుగా ఉద్యమం చేస్తున్నారు, ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు, కానీ ప్రభుత్వానికి అది ఏది పట్టట్లేదు. మీరు అల్టిమేట్ జారీ చేశారు. గత నెల 24 తారీఖున ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పిలిపించారు. ఒక డెడ్ లైన్ విధించారు. ఆ డెడ్ లైన్ ప్రభుత్వం ఇవాళ నిలబెట్టుకోవాలి. ఓవరాల్ గా చూస్తే పరిస్థితి ఏముంది, రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? రైతంగా మేము గత నెల 24 తారీఖు నాడు సుమారు 8,000 మందితోటి నిరసన కార్యక్రమం చేపట్టి సెప్టెంబర్ 15 డెడ్ లైన్ విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాలే, ఎలాంటి చలనం కనిపించలేదు. మళ్లీ మేము అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టినాం. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఏమని అంటే ఆయన దృష్టి ఎట్లా ఉందంటే రైతుల్ని ఓట్లేసేటప్పుడే వెనకేస్తారు తప్ప తర్వాత 5 ఏళ్ల దాకా 5 సంవత్సరాల వరకు రైతులతో పని లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఎందుకనంటే రైతు భరోసా వర్షాకాలం పంట ఇంకో 15 రోజులలో అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నోచుకోని పరిస్థితి ఉంది. రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా అప్పులు లేకుండా, పెట్టుబడి చేతులు లేకుండా రైతు భరోసా వస్తుంది, ఆ డబ్బులతోటే మేము ఎరువులు కొనుక్కోవచ్చు అని చెప్పి రైతులు అనుకున్నారు. కానీ నేటికి కూడా రైతు భరోసా డబ్బులు రాలేదు. అప్పులు 3 రూపాయల మిత్తి 5 రూపాయల మిత్తి కాడికి డబ్బులు అప్పు చేస్తున్నా కూడా అప్పు పుట్టని పరిస్థితి నేడు దాపురించింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. అప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏదో కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. మొన్ననేమో కుటుంబ నిర్ధారణ అన్నాడు. కుటుంబ నిర్ధారణ చేసి 50% మంది కుటుంబ నిర్ధారణ కంప్లీట్ అయిందని అధికారులు చెప్తా ఉన్నారు. మరి కుటుంబ నిర్ధారణ చేసిన వాళ్ళకన్నా కూడా రుణమాఫీ చేయమని మేము కోరుకుంటా ఉన్నాం, ఆయనకు దండం పెట్టి వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వం అంటుంది దాదాపుగా ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ జరిగింది, రైతులకు ఎవరు ఇబ్బందులు లేరు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటలేని స్వయాన ముఖ్యమంత్రి పలు దఫాలుగా 4 సార్లు ప్రకటనలు చేశారు, రుణమాఫీ సంపూర్ణమైందని చెప్తున్నారు. అంటే వ్యత్యాసం ప్రభుత్వంలో ఉందా, రైతాంగం లోపల ఉందా? రుణమాఫీ అయితే గింతమంది ఇన్ని వేల మంది ఎందుకు వస్తారండి? రుణమాఫీ అయిన వాళ్ళు వీళ్ళంతా కానోళ్లే. ఒక ఊర్లో 25% కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు, అసలే జరగలేదు. రేషన్ కార్డు ఉండి కూడా 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మాపైందని అందరు అనుకుంటా ఉన్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో కూడా 2 లక్షల పైన ఉన్న లోన్ ఉన్న వారికి ఎవరు కూడా రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. రుణమాఫీ యాప్ అని అన్నారు. రుణమాఫీ యాప్ లో భార్య చనిపోయిందనుకో భర్త కుటుంబ నిర్ధారణ జరగడానికి లేదు, భర్త చనిపోతే ఆ కుటుంబ నిర్ధారణ జరగడానికి లేదు. గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు పోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లోనే, మా మండలంలోనే ఒక 20-25% ఉంటారు. వారి కుటుంబాలకు కూడా నిర్ధారణ ఎట్లా చేసుడో తెలియదు, అది దేవుడికే గుర్తు. అది కుటుంబ నిర్ధారణ జరిగిన వాళ్ళకన్నా కూడా రుణమాఫీ చేస్తుండ అంటే అది లేదు, కేవలం కాలయాపన చేస్తుండు. రైతుల్ని ఓటర్లుగానే చూస్తుండు తప్ప రైతుల లెక్క చూస్తలేడు. మళ్ళా 5 ఏళ్లకే గుర్తుకత్తం కావచ్చని రైతులంతా భావిస్తా ఉన్నారు. దాదాపుగా ప్రభుత్వం అనుకుంటుంది ఇక రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగింది, రైతులను ఏమార్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి పొంతన లేని సమాధానం చెప్తున్నారు, మంత్రులు ఒక విధమైన సమాధానం, ముఖ్యమంత్రి ఒక విధమైన సమాధానం చెప్తారు. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న పట్ల మీ అభిప్రాయం? ఇందాక నేను చెప్పినట్టు రైతులు ఎవరు కూడా పిచ్చోలు కాదు. ఆయన అందరికీ రుణమాఫీ అయిందని చెప్తున్నాడు. మన వ్యవసాయ శాఖ మంత్రి గారేమో ఒక రకంగా చెప్తుండు, ఇంకో మంత్రి ఏమో ఇంకో రకంగా చెప్తున్నాడు. కాబట్టి రైతులందరూ కూడా ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది, అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. రైతులు చదువుకున్నా చదువుకోకున్నా ప్రతి ఒక్క రైతు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అన్ని నిజాలు తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఆయనని ఇక మీదట కూడా ఎవ్వరు కూడా సహించారు. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసిండు, రైతులకు నమ్మక ద్రోహం చేసిండు. 2 లక్షల రూపాయలు ఇస్తా, రుణమాఫీ ఎవరైతే కట్టిరో తీసుకొచ్చుకోపోరు అని చెప్పిండు. నేను రైతు భరోసా కేసీఆర్ 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తా అని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రైతులను నిండా ముంచిండ్రు, నమ్మక ద్రోహం చేసిర్రు. ఈ రైతుల గుండెల్లో నిండా బాధ ఉన్నది. రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూడా క్షమించారు. రైతులు శాపన పెడితే ఎట్లా ఉంటుందో గతంలో చూసిరు మీరు. ఇప్పుడు రైతుల శాపన రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మా సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టుకుని కూడా చెప్పిండు, ప్రతి రైతుకు రుణమాఫీ ఇస్తా అన్నాడు, రైతు భరోసా ఇస్తా అన్నాడు. దేవుడి మీద ఒట్టు పెట్టినోడకు ఈ రైతులు ఒక లెక్క కాదనిపిస్తుంది మా రైతులందరికీ కూడా. కాబట్టి ఆయన నమ్మక ద్రోహి, రైతు ద్రోహి. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి రైతులందరూ కూడా అనుకునే పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రభుత్వం పైన
రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనతో పాటు మరో రైతు నాయకులు ఉన్నారు. ఏమంటారు ప్రభుత్వం వివరించిన తీర్పట్ల? నా పేరు వి ప్రభాకర్, రైతు జేఏసీ నాయకుల్ని. ఆలూరు రైతు ఉద్యమానికి ఆలూరు గ్రామం ఆదర్శం. ఈ సందర్భంగా రైతు నాయకుడు గంగారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు మాటలు కోటలు దాటాయి, కాలు కడప దాటదు అనే సామెత రేవంత్ రెడ్డికి వర్తిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా ఏ రైతు సంఘం, ఏ గ్రామం రైతుని పోయి వెళ్లి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష మాకు రుణమాఫీ చేయమని అడగలేదు. తాను ఏదైతే ముఖ్యమంత్రి సీటు కొరకు అబద్దాలు ఆడడానికి 7 ఏదైతే ఇవాళ షరతులు పెట్టాడో లేదా గ్యారంటీలు ఇచ్చాడో, ఆ 7 గ్యారంటీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన గ్యారంటీలు 2 ఉన్నాయి. ఒకటి 2 లక్షల ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తానని చెప్పేసి ఒకటి. రెండవది 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఏదైతే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడో, ఈ రోజు కుర్చీ మీద కూర్చోగానే అబద్దాలు మొదలు పెట్టాడు. నిన్న పాత్రికేయ మిత్రులతోని బహిరంగ సభలోనూ రుణమాఫీ మొత్తం 100% అయిందని చెప్పేసి చెప్తాను. నీ సవాల్ చేస్తున్న ఈ గ్రామ రైతులతోని, ఈ ఆలూరు గ్రామం నుంచి, అయ్యో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, 30% మంది కూడా రుణం మాఫీ చేయలేదు. అందుకని 15,000 రూపాయల భరోసా, అట్లాగే ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ పాసు బుక్ ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలి. అంతేకాని ఈ రోజు కుటుంబ నిర్ధారణ అనేది షరతు తొలగించాలని చెప్పేసి, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి రైతు జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగంకి రేవంత్ రెడ్డి సర్కారు వంచింది, మోసం చేసింది, ప్రలోభ పెట్టింది, ఓట్లు వేసుకుంది. ఇవాళ రైతులను నట్టేయటం ముంచే ప్రయత్నం చేసింది. రైతులు కడుపు మండి మాట్లాడుతున్నారు. ఇదే పరిస్థితిని యావత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.